బీహార్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అయితే సంచలనమైనటువంటి ప్రకటన చేశాడు. జీవికా దీదీలకు నెలకి 30,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పాడు. అంతేకాదు వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలు మాఫీ చేస్తాం, వడ్డీ లేని రుణాలు కూడా వారికి ఇస్తాం, 5 లక్షల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందంటూ ఇప్పుడు ఈ ప్రకటన చేశాడు. 30,000 రూపాయలు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అక్కడ జీవికా దీదీలు 10 లక్షల మంది ఉంటారు. అంటే వాళ్ళకి గ్రామీణ మహిళలకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, అలాగే రుణాలు ఇచ్చే విధంగా అక్కడ 2007లో ఈ జీవిక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా మహిళల్లో కొంతవరకు అయితే మార్పు వచ్చింది. వాళ్ళు రుణాలు తీసుకున్నటువంటి డబ్బులకి మళ్ళీ ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం, కుటీర పరిశ్రమలు పెట్టుకోవడం, అలాగే ఉపాధి అవకాశాలు లేదా పశువులు కొనుక్కోవడం, గొర్రెలు కొనుక్కోవడం, మరి కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేసుకోవడానికి ఇలా రకరకాలుగా అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కొంతవరకు అయితే మార్పు వచ్చింది. ఇప్పుడు ఇందులో 10 లక్షల మంది ఉన్నారు. ఈ 10 లక్షల మందికి 30,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. అలాగే పర్మనెంట్ చేస్తామని చెప్తున్నాడు తేజస్వి యాదవ్. వాళ్ళు తీసుకున్న రుణాలు కూడా కొంచెం 1,000 కోట్లు ఉన్నాయి. ఈ 1,000 కోట్లు గనక మాఫీ చేస్తే బీహార్ ఆర్థికంగా ఇంకా కృంగిపోతుంది. మొన్న బీజేపీ కూడా మనిషికి 10,000 వేసింది. దాన్ని ఇప్పుడు లంచంగా అంటున్నాడు తేజస్వి యాదవ్. అది లంచం ఇచ్చింది ఎన్డీఏ. ఒకవేళ లంచం కాదు, అమిత్ షా చెప్పినట్లుగా అది రుణం అనుకుంటే మళ్ళీ వాటిని వసూలు చేస్తారు. కానీ మేము దీదీలకి అలా కాదు, నెలకి 30,000 ఇస్తాం, అన్ని మాఫీ చేస్తాం అంటున్నాడు. ఖచ్చితంగా ఇది గనక మహిళలకి ఎక్కిందంటే 10 లక్షల మంది ఓటర్లు ఖచ్చితంగా తేజస్వి యాదవ్కి వచ్చినట్లే. 10 లక్షలేమి, ఇంట్లో 4 ఉంటారు అంటే 2 ఓట్లు కలిగిన వాళ్ళు ఉన్నా సరే ఇంచుమించు ఒక 20 లక్షల ఓట్లు అయితే తేజస్వి యాదవ్ వైపు తిరుగుతాయి. ఇప్పుడు ఈ హామీ గనక అమలు చేయడానికి అవకాశాలు ఉంటే. అలాగే మొన్న నరేంద్ర మోదీ 10,000 వేసింది కూడా ఒక విధంగా చంద్రబాబు నాయుడు మనకి 2019లో వేశాడు కదా, పసుపు కుంకుమని 10,000. అది ఒక విధంగా మనం దాన్ని వ్యతిరేకించాం. బీజేపీని కూడా చాలా మంది వ్యతిరేకించారు. ఇది ఓట్ల కోసమే ఈ 10,000 వేశారని కూడా చెప్పారు చాలా మంది. అది ఓట్ల కోసమే అనడంలో ఎలాంటి ఇది లేదు. కాకపోతే మనకి బీజేపీ గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ ఎలాగైనా గెలవాలి. అది బీహార్ అయినా కావచ్చు, ఉత్తరప్రదేశ్ అయినా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అయినా కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ అయినా కావచ్చు. అయితే కాకపోతే ఇప్పుడు అన్ని పార్టీలు ఉచితాలు విపరీతంగా ప్రకటించేస్తున్నాయి. దీని మీద మాత్రం ఈసీ ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే బస్ ఫ్రీ. ఈ ఫ్రీ బస్సు వల్ల ఎంతో మంది ఇబ్బందికి గురవుతున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది. అలాగే అందులో సమతుల్యత కూడా ఉండడం లేదు. దానివల్ల కూడా సర్వనాశనం అయిపోతుంది.